ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి జిబ్రా. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు నాదొక చిన్న విన్నపం. అదేంటంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే మీకు మూవీ రివ్యూ ఏంటి, ఈ స్టోరీ థీమ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో దట్ మీరు చూడొచ్చా చూడకూడదా అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్దాం. సో మన మూవీ రివ్యూ వచ్చేసి జిబ్రా. సో ఇందులో లీడ్ రోల్ చేసిన వాళ్ళు ఎవరు అంటే సత్యదేవ్, హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ అండ్ ధనజయ్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశారు. అండ్ సత్యరాజ్, సత్య, సునీల్ అండ్ సురేష్ చంద్ర. సో వీళ్ళు మన మూవీలో కనిపిస్తారనమాట. సో మూవీ థీమ్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టోరీతో చెప్తాను. అదేంటంటే ఒక సాధారణమైనటువంటి చిన్న ఏనుగు ఒక అడవిలోకి అడుగుపెట్టిన దాని తర్వాత ఆ అడవిలో అంచెలంచెలుగా ఎలా ఎదిగింది, ఆ ఎదిగిన దాని తర్వాత తనకి ఇంకొక చిన్న ఏనుగు పిల్ల వచ్చిన దాని తర్వాత సో ఆ ఏనుగు పిల్లని కాపాడుకోవటానికి ఈ పెద్ద ఏనుగు ఆ అడవి నుంచి బయటికి వచ్చేసేసి వేరే ప్రపంచంలో అడుగుపెట్టి జీవించాలనుకునే టైంలో ఆ జీవించటానికి ఇంకొక డైనోసర్తో చేతులు కలపాలనుకుంది. అయితే ఆ డైనోసర్ని కలవాలి అంటే ఏం చేయాలి, ఆ డైనోసర్కి నచ్చినటువంటి ఒక పని అంటే ఆ డైనోసర్కి ఒక పావురం నచ్చితే ఆ పావురం తెచ్చివ్వడానికి ఈ ఏనుగు ప్లాన్ చేస్తుంది. ఆ పావురం తెచ్చివ్వాలంటే అది ఎవరి చేతుల్లో పని అవుతుంది అంటే ఒక ఎలుగుబంటి. సో ఎలుగుబంటిని ఉపయోగించుకొని ఆ పావురాన్ని అందుకొని ఆ డైనోసర్ని కలిసి అలా ప్రయాణం చేద్దామని అనుకుంటుంది. కాకపోతే ఇందులో ఈ ఏనుగు ఈ పావురాన్ని అందుకునే క్రమంలో తెలియకుండా ఒక ఎలుక చిక్కుకుంటుంది. సో ఆ ఎలుక వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తెలుసో తెలియకో చేసిన పని వల్ల, ఆ ఎలుక చేసిన పని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం జరిగింది అనేది థీమ్. సో ఇందులో మీకు థీమ్ మీకు అర్థమై ఉంటే ఇందులో ఏనుగు ఎవరు, డైనోసర్ ఎవరు, ఎలుగుబంటి ఎవరు అంటే ఏనుగు వచ్చేసి ధనంజయ్ అండ్ ఎలుగుబంటి వచ్చేసి సునీల్ అండ్ డైనోసర్ వచ్చేసి మరో కన్నడ విలన్. అండ్ ఏనుగుకి చిన్నపిల్ల అని చెప్పాను కదా, చిన్న బాబు. ఆ చిన్న బాబు ఏంటంటే ధనంజయ్ వాళ్ళ కొడుకు. అండ్ ఎలకని చెప్పానే అది సత్యదేవ్. సో మీకు మూవీ థీమ్ నేను ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్లో మూవీ థీమ్ చూసుకుంటే మీకు అర్థమవుద్ది. సో మూవీ ప్లాట్ ఎక్కువ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో మన సత్యదేవ్ వచ్చేసి ఒక రిలేషన్షిప్ మేనేజర్ బ్యాంక్కి. సో అందులో హీరోయిన్ కూడా వేరే బ్యాంకు, తను కూడా ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరు లవ్లో ఉంటారు ఒక 4 years 5 years రిలేషన్షిప్లో. ఆ తర్వాత ఆమె సత్యదేవ్ చేసిన బ్యాంక్కి అప్లై చేసుకుంటుంది. సో ఇద్దరు తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అండ్ సత్యదేవ్కి ఒక మదర్ కూడా ఉంటారనమాట, ఒక డయాబెటిక్ పేషెంట్. సో ఇది జరుగుతున్నటువంటి కథ. అండ్ రిలేషన్షిప్ మేనేజర్గా చేసినటువంటి సత్యదేవ్కి ఎంప్లాయీగా కమెడియన్ సత్య ఉంటారనమాట. సో ఆ తర్వాత హీరోయిన్కి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే తనకు ఒక అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాల్సింది పోయి పొరపాటున ఒక అకౌంట్ నెంబర్ రాంగ్ కొట్టేసరికి అది వేరే వాళ్ళకి అకౌంట్కి వెళ్ళిపోయింది. సో ఒక పెద్ద గొడవ అయిపోయింది. ఆ పెద్ద గొడవ దాన్ని తీర్చడానికి మనోడు ఒక చిన్న ఫ్రాడ్ పని చేస్తాడు. ఒక మంచి పని చేయడానికి వెళ్తే ఫ్రాడ్ పని చేసి, అంటే మంచి పనే, అవతల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు, తను కూడా బాగుండాలని చెప్పేసి ఒక చిన్న మాస్టర్ ప్లాన్ వేసి ఫోర్జరీ చేసి అట్లాగో అట్లా తీసుకొని సాల్వ్ చేస్తాడు. కానీ ఆ సాల్వ్ చేసిన దాన్ని అది ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది అనేదే మూవీ. సో ఇందులో మన మెయిన్ హీరో ఎవరు అని అంటే సత్యదేవ్ అని మనకు తెలుసు, కానీ మెయిన్ హీరో ధనంజయ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు. అతనిది చాలా పెద్ద రోల్ ఇందులో చెప్పాలంటే, మేజర్ రోల్. అసలు ఆయన మీదే ఒక చుట్టూ అంత కథ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఆయనకు ఒక కొడుకుంటాడు. సో కొడుకు ఎవరు, ఈయన కథ ఏంటి అంటే, ఒక కలకత్తాలో మామూలుగా చెప్పాను కదా ఒక స్టోరీ, ఒక చిన్న ఏనుగు ఒక అడవిలో వెళ్ళిన దాని తర్వాత
అడవి ఏంటంటే కోల్కత్తా. సో అడవి వెళ్ళిన దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతుందంటే ఒక రౌడీజం ఇంకేదో ఒక మొత్తానికి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి పుట్టిన అబ్బాయి, నేను ఇంతకుముందు థీమ్లో చెప్పినట్టు చిన్న ఏనుగు పిల్ల అంటే వీళ్ళ కొడుకు. సో అందులో ఏంటంటే అప్పుడు కోల్కత్తాలో పెళ్లి చేసుకుని బాబు పుట్టిన దాని తర్వాత వాళ్ళ ఆవిడ క్యాన్సర్తో చనిపోయిద్ది. ఆ తర్వాత తన కొడుకు కోసం బతకడం కోసం ఆ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఆ ప్లేస్లో బతకాలి అని అంటే ఇంకొక డైనోసార్ అంటే ఇంకొక వ్యక్తి బాగా బడా ఉన్న ఒక వ్యక్తితో కలిసి తను జర్నీ చేయాలనుకుంటాడు. అతను ఎవరంటే ఆ సినిమాలో ఒక చీఫ్ మినిస్టర్ అనమాట. ఈ కెనడా విలన్ ఎవరైతే చెప్పానో అది. సో అది సినిమా అంతా. సో ఇందులో మనోడు ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది ధనంజయ్ గారిది. సో సత్యదేవ్ క్యారెక్టర్ వచ్చేసి ఒక మామూలు ఒక ఎథిక్ ఉన్నటువంటి బ్యాంక్ ఆఫీసర్. సో అలా ఉంటుంది. అండ్ ఇందులో ఎలుగుబంటి ఎవరు అని అంటే సునీల్ అనమాట. సో ఈ చీఫ్ మినిస్టర్కి ఏంటంటే ఒక ఎయిర్లైన్స్ తన కూతురికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటాడు. సో అది తన సునీల్కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటాడనమాట. సో వాడిని ఉపయోగించుకొని అది కొందాం అనుకుంటాడు. అది ఎవరంటే మన ధనంజయ్ ఎవరైతే ఉన్నారో చెప్పానో ఆయన ద్వారా సునీల్ కొందాం అనుకుంటాడు. కానీ తను ఏంటంటే ధనంజయ్ ఏంటంటే సునీల్కి కాకుండా డైరెక్ట్గా అతనికే ఆ సీఎంనే కలవాలని అనుకుంటాడు అనమాట. సో అది స్టోరీ అంతా. సో నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది స్టోరీ. అండ్ సునీల్ ఇక్కడ ఇందులో చాలా మంచి ఒక టిపికల్ క్యారెక్టర్ చేశారని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు సునీల్. అండ్ విలన్గా కొంచెం ఇది. అండ్ ధనంజయ్ క్యారెక్టర్ ఏమొచ్చేసి ఫస్ట్లో ఒక అందరినీ ఒక వైలెంట్ క్యారెక్టర్లో కనబడతాడు. హీరో లాంటి ఒక వైలెంట్ క్యారెక్టర్, మన బోయపాటి మూవీ టైప్ లాగా. అండ్ ఆ తర్వాత తను ఆ వృత్తిని వదిలేసి మళ్ళీ మామూలుగా వెళ్తున్నప్పుడు ఒక మూర్ఖుడిలాగా ఒక క్యారెక్టర్ అనమాట. మూర్ఖుడు అంటే ఏంటంటే ఎవడు ఏం చెప్పినా ట్రిగర్ అయిపోయి సో ఆ మాట అనిపించుకోకుండా ఉండటానికి ఏదైనా చేయడానికి రెడీ అయిపోయే క్యారెక్టర్ అనమాట ధనంజయ్. సో తెలుసో తెలియకో సత్య ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి ఒక అకౌంట్ నెంబరు రాంగ్గా కొట్టి జరిగి దాన్ని సేవ్ చేయడానికి తను ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పు కాస్త మెడకు చుట్టుకునేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళిద్ది అనమాట. సో వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ సో దాన్ని అధిగమించడానికి ఈ ధనంజయ్ మళ్ళీ సత్యదేవ్ వాళ్ళ మధ్య ఒక క్లాషెస్ రావడం. సో ఇదంతా సినిమాలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎక్కువగా ఈ సినిమా మనీ హెయిస్ట్ అంటే రాబరీ, బ్యాంక్ రాబరీ గురించి ఎలాగా ఏంటి అనేది సినిమా కొంచెం టచ్ అవుద్ది అనమాట, మనీ హెయిస్ట్. అండ్ ఇందులో బ్యాంకింగ్ సెక్టర్లో మనకు తెలియని చాలా విషయాలు కూడా మనం ఇందులో చూడొచ్చు ఈ సినిమాలో. సో ఇది ఒక మంచి ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ మంచి ఒక ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే సినిమా. మనకి సస్పెన్స్లో పెడుతుంది, మనం కూడా ఒక టెన్షన్ పెట్టించే మూవీ అనమాట. ఒక సీట్ ఎడ్జ్ మూవీలో మనం కూర్చోబెడుతుంది. సో ఒక మంచి మూవీ. సో స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా ఉంటుంది, స్టోరీ కూడా బాగుంది. అండ్ ఇందులో కొంచెం మదర్ సన్ సెంటిమెంట్ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లవ్ అనేది కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. సో పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అన్నట్టు సత్యదేవ్ అండ్ తన లవర్. సో వీళ్ళిద్దరూ ఒక మంచి పని కోసం చేయడానికి ఒక క్రైమ్ ఇన్ పార్ట్నర్ అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ ఆ ధనంజయ్ సత్యదేవ్ ఇద్దరు తర్వాత క్లైమాక్స్ దాకా ఏమైంది, ఏం చేశారని అన్నదే సినిమా. సో వెరీ మంచి జస్టిఫైడ్ మూవీ. అండ్ చాలా బాగా చేశారు సినిమా అని చెప్పొచ్చు. అండ్ అందరూ చూడొచ్చు సినిమా, ప్రాబ్లం ఏం లేదు. సో బట్ ఐ రికమెండ్ 18+ వాళ్ళు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే చిన్నపిల్లలకి కాకుండా ఇది పెద్దవాళ్ళకే, అంటే చూడదగ్గ సన్నివేశాలు అంటూ అలాంటివి ఏం లేవు, కానీ కాకపోతే 18+ అబౌవ్ ఉన్నవాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. ఐ రికమెండ్ ఫర్ దెమ్. సో పెద్ద అభ్యంతర సన్నివేశాలు ఏమి ఉండవు ఈ సినిమాలో. సో అన్నీ బాగానే ఉంటాయి. సో
సినిమా ఓవరాల్ వన్ టైం వాచ్ అని చెప్పను కానీ బాగుంది, చూడొచ్చు, మంచి సినిమా. సో ఎవరన్నా మనీ హేస్ట్, రాబరీ సంబంధించింది కానీ లేదా ఇట్లాంటి బ్యాంక్ ఫైనాన్స్ సెక్టర్స్లో మనకు తెలియని లూప్స్ ఏంటి, ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా చేస్తారా, చాలా విషయాలు కూడా ఇందులో మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మన మూవీలో చాలా విషయాలు మనం చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో ఈ మూవీ ఇది నా జెన్యూన్ క్రిటిక్ రివ్యూ, నేను చూసి వచ్చి చెప్పినటువంటి క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే